ఇప్పుడు చంద్రుడిని తీసేస్తే నా జాతకం కూడా కాలసర్పయోగంలో ఉన్నట్టే. ఇప్పుడు కాలసర్పయోగం అనటానికి వీల్లేదు. ఇప్పుడు ఎందుకనంటే అక్కడ ప్రిన్సిపల్ ఏమిటి, ఆ కాలసర్పయోగం రాహుకేతుల్ని గ్రహణాలకి వాడే టైంలో మండే జాతకాలు, వ్యక్తిగత జాతకాలకి ఎందుకు వచ్చింది ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వ్యక్తిగత జాతకాలు కాంప్లికేషన్స్ ఎక్కువైపోయినాయి. ఫుడ్, షెల్టర్, క్లోతింగ్ ఇదివరకు తేలిగ్గా దొరికేవి, ఇప్పుడు దొరకట్లా. అందుకని కాలసర్పయోగాలు చూస్తున్నారు. కాలసర్పయోగంలో ప్రిన్సిపల్ ఏంటంటే అర్గళం, పాపార్గళం, శుభార్గళం అని ఉన్నాయి. ఒక గ్రహానికి 2 అటు ఇటు పాపగ్రహాలు ఉంటే పాపార్గళం, ఇటు అటు శుభాలు ఉంటే శుభార్గళం. అవును, ఆ ప్రిన్సిపలే కాలసర్పయోగం. అన్ని గ్రహాలకి అటు ఇటు రాహుకేతులు పాపులు ఉన్నారు కనుక అది పాపార్గళం. అవును, ఆ ప్రిన్సిపల్ మీద అది చెడ్డదే అన్నారు తప్ప ఆ బాటిల్లో బాగుపడేవాళ్ళు ఉన్నారు, బాటిల్లో చెడిపోయేవాళ్ళు ఉన్నారు. చెడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, వేరే గ్రహాల కారణాలు ఉంటాయి. ఈ శుభార్గలం పాపార్గలం కాక ఈ కాలసర్పయోగం అనేదే ప్రసిద్ధి అయిపోయింది. కానీ అక్కడ చూడవలసింది మీరు రాహు నుంచి కేతు దాకా ఉన్నారా, కేతు నుంచి రాహు దాకా ఉన్నారు. వీళ్ళు యాంటీ క్లాక్లో మూవ్ అవుతారు. అవును, యాంటీ క్లాక్లో మూవ్ అయినప్పుడు కాల అంటే రాహు, శ్వేత అంటే కేతు, తెలుపు. ఆ కాలానికి బ్లాక్కి ఆపోజిట్ తెలుపు. రాహు ఇట్లా బొల్టా తిరుగుతాడు కనుక అటు నుంచి ఇటు కేతు దాకా ఉంటే కాలసర్పయోగం. అది కేతు నుంచి అటు ఉంటే శ్వేత సర్పయోగం. శ్వేత సర్పయోగంలో శుభులు ఉంటాయి, శుభాలు జరుగుతాయి. అంటే అక్కడ అర్థం ఏంటి, రాహు ఇటు తిరిగేటప్పుడు వాడి డైరెక్షన్లో కనుక అన్ని ప్లానెట్లు ఉంటే రాహు ఒక్కొక్క గ్రహాన్ని మింగుతూ వెళ్తాడు. పుట్టినప్పుడు జనన కాలం నుంచి బాడీ డెవలప్ అవుతోంది కనుక, పుట్టినప్పటి నుంచి తిరుగుతున్నాడు కనుక వాడు ఒక్కొక్కడిని మింగుతూ వెళ్తాడని. వాడు రాహు నోటితో మింగినా ఒకటే, కేతు తోకతో కొట్టినా ఒకటే మన ప్రాణానికి, అందులో అనుమానం లేదు. అయితే అక్కడ పవర్లు తగ్గిపోతాయి అని అర్థం. ఇక్కడ ఏమిటంటే కావాల్సింది రాహుకేతువులు ఈ కాలసర్పయోగం అండి ఏమనండి, అసలు బాడీలో ఎక్కడ పనిచేస్తున్నాయి? బాడీలో అన్ని గ్రహాలు ఉన్నాయి. రవి ఎక్కడున్నాడు? టెంపరేచర్ ఒంట్లో ఎక్కడ పుచ్చినా ఒకటే టెంపరేచర్ ఉంటుంది. రవి ఒకటే టెంపరేచర్, హీట్ ఉండాలి. రవి జీవశక్తి. బయలాజికల్ క్లాక్ మనిషిలో ఉన్న క్లాక్ ఛార్జ్డ్ బై సన్, యాక్టివేటెడ్ బై మూన్ మూమెంట్. సోలార్ ఎనర్జీతో ఛార్జ్ అవుతోంది మన క్లాక్, మూన్ మూమెంట్తో తిరుగుతోంది, యాక్టివేట్ అవుతోంది గడియారం, బయలాజికల్ క్లాక్. అట్లాగే ఈ రాహు మూమెంట్తో పుట్టినప్పుడు రాహు ఎక్కడుంటాడు? ఆ రాహు ఎక్కడుంటాడు అంటే మనిషికి పైనుంచి కింద దాకా సహస్రాచారం, ఆజ్ఞాచక్ర, అక్కడి నుంచి కింద దాకా మూలాధార చక్రం ఉంది. మీ బర్త్ చార్ట్లో లగ్నం మర్చిపోండి, అన్నీ మర్చిపోండి, రాహు ఎక్కడున్నాడు? ఏదో ఇవాళ కుంభంలో ఉన్నాడు అనుకుందాం, ఇప్పుడు పుట్టినవాడికి శతభిషం కుంభం అనుకోండి. ఆ కుంభం దగ్గర ఇప్పుడు పుట్టిన వాడికి ఆజ్ఞాచక్రం దగ్గర రాహు ఉన్నాడు. ఆ రాహు ఇటు తిరుగుతుంటాడు, కుంభ నుంచి మకరానికి వస్తాడు, ఇటు వస్తాడు. అంటే ఆజ్ఞాచక్రం నుంచి కిందకి తిరుగుతున్నాడు, ఒక్కొక్క చక్రానికి తిరుగుతున్నాడు. అప్పుడు కేతు ఎక్కడున్నాడు? మూలాధారం దగ్గర ఉన్నాడు. ఈ మూలాధారం నుంచి ఇటు పైకి వెళ్తున్నాడు. వాడు ఇటు వస్తుంటే వీడు ఇటు వెళ్తున్నాడు. ఇప్పుడు పుట్టినప్పుడు గ్రహాలన్నీ వాళ్ళందరినీ ట్రిగర్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ గ్రహాలన్నీ మర్చిపోండి. బాడీ డెవలప్ అవుతోంది అంటే రవి శరీరం మొత్తం ఉన్నాడు, ఈ అన్ని గ్రహాలు ఉన్నాయి, బ్లడ్, సూర్యుడు కుజుడు ఉన్నాడు, చంద్రుడు, వాటర్ మొత్తం, ఇట్లా గ్రహాలన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ గ్రోత్ ఆఫ్ ది బాడీ పుట్టినప్పటి నుంచి మానసికంగా, శారీరకంగా మనిషి ఎదుగుతున్నాడు అంటే దానికి రాహుకేతులు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ రాహు ఆజ్ఞాచక్రం అనుకున్నాడు, ఒక్కొక్క చక్రానికి యాక్టివేట్ చేస్తున్నాడు తిరుగుతూ మూలాధారం దాకా. అప్పటికి మూలాధారం నుంచి కేతు ఆజ్ఞాచక్రానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఈ చక్రాలన్నీ యాక్టివేట్ చేస్తుంటే ఈ చక్రాలకు ఇంపార్టెన్స్ ఏమిటి? ఈ చక్రాల వెనకాల ఎండోక్రిన్ గ్లాండ్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్లాండ్ ఒక్కొక్కటి సెక్రెట్ చేస్తుంటే బాడీ ఎంజైమ్స్ తయారవుతుంటే బాడీ గ్రోత్ వస్తుంది. ఫ్లెష్ అండ్ బ్లడ్ వస్తూ ఉంటే దీంతో బాడీ గ్రోత్ వస్తుంటే ఈ రాహుకేతులు ఈ చక్రాలను ఇన్ఫ్లుయెన్స్ చేసిన బట్టి గ్రోత్ని బట్టి బాడీ గ్రోత్ వస్తుంది. అందుకని మొదటి 9.5 సంవత్సరాలు రాహు కేతు ప్లేస్కి వస్తాడు, కేతు రాహు ప్లేస్కి వెళ్తాడు. ఆ తర్వాత 18 ఇయర్స్కి
మళ్ళా కేతుకి రాహుకి వస్తాడు. అప్పటికి 18 ఇయర్స్ అవగానే మైనారిటీ పూర్తవుతుంది వాడికి, కుర్రాడికి, జీవికి. అంటే ఆ 18 ఇయర్స్ వాడి పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. అందుకని చైల్డ్ గ్రోత్లో ఎవ్రీ 1.5 ఇయర్కి రాశి మారుతున్నప్పుడల్లా ఎవ్రీ 1.5 ఇయర్కి దెర్ ఇస్ అ గ్రోత్ ఇన్ దట్. చైల్డ్ గ్రోత్ డెవలప్మెంట్ ఈజ్ ఇండికేటెడ్ బై ది రాహుకేతు మూమెంట్స్. ఆ టైంలో వాడు ఏ గ్రోత్లు, ఆ ఏజ్ బట్టి గ్రోత్ లేదంటే బట్ రాహుకేతు మూమెంట్స్ సరిగా లేవన్నమాట. అందుకని చూసుకోవాలి వాడికి. ఆ తర్వాత రాహుకేతులు ఇందాకని చెప్పాం, బ్లడ్ కుజుడు వీడు ఇదని. రాహుకేతులు ఎక్కడున్నారు శరీరంలో? ఈ చక్రాల చుట్టూ. చక్రాలు ఎక్కడున్నాయి? యాండోక్రిన్ గ్లాండ్ చుట్టూ ఉన్నాయి. వీపు ఏమిటి? బ్యాక్ బోనే. అవును, బ్యాక్ బోన్ అక్కడే కదా చక్రాలు ఉంటున్నాయి. బ్యాక్ బోన్ పాము ఆకారం. అవును, పాము. అదే రాహు కదే. ఆ బ్యాక్ బోను పైన మెడుల్ అబ్లంగేట, పైన సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అది సహస్రాచారం. ఆ సహస్రాచారానికి ఎవడు పోవటలేదు. ఈ బ్యాక్ బోన్ అంతా ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ అది రాహుకేతు. ఆ రాహుకేతులు డిఫెక్ట్ వస్తే బ్యాక్ బోన్ డిఫెక్ట్ వస్తుంది.